నా స్వార్థం కోసం నిన్నేమీ కోరుకోలేదు. నా జీవితం ఎలా ముక్కలైందో నీకు తెలుసు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే నా భర్త నాకు దూరమయ్యారు. అప్పటి నుంచి వాళ్లే నా ప్రపంచం అనుకుని కంటికి రెప్పలా పెంచుకున్నాను. ఇంత ఒంటరితనాన్ని అనుభవించినా అదంతా నా తలరాత అనుకుని నిన్నెప్పుడూ ప్రశ్నించలేదు తల్లి. కానీ ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని కూడా అదే బాధలోకి ఎందుకు నెడుతున్నావు తల్లి? నాకు జరిగిన అన్యాయం వాడి జీవితంలో కూడా మళ్ళీ జరగాల? ప్రాణంగా ప్రేమించిన భూమిని వాడికి దూరం చేసి ఇంకెంత పరీక్ష పెడతావు తల్లి? నా జీవితంలో వెలుగు మాయమైనట్టే వాడి జీవితంలో కూడా సంతోషం ఉండకూడదని నిర్ణయించుకున్నావా తల్లి? ప్రతిరోజు నీ పేరుతో చేసిన పూజలు, నీకు సమర్పించిన నైవేద్యాలు, వాటి ఫలితం ఇదేనా? భక్తులు అడిగితేనే వరమిస్తావా? ఏది ఎప్పుడు ఇవ్వాలో నీకే బాగా తెలుసు కదా. మరి నా బిడ్డకు ఈ కన్నీళ్ళెందుకు రాశావు? తల్లి కోరుకునేది తన బిడ్డ సంతోషం ఒక్కటే తల్లి. అంతకంటే నాకింకేం అవసరం లేదు. దయచేసి వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యి. అవసరమైతే నా ప్రాణాలు తీసుకో. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ నా కొడుకు కోడలు మాత్రం జీవితాంతం సంతోషంగా ఉండాలి. నా కొడుకు జీవితాన్ని అమ్మా, చూస్తున్నానమ్మా. నీ బాధంతా చూస్తూనే ఉన్నాను. ఏడవకమ్మా. తల్లి కన్నీరు నేలను తాకితే అది ఒక ఇంటి బాధ కాదు. ఆ బాధను భరించాల్సింది ఈ సృష్టేనమ్మా. అందుకే ఒక తల్లి ఏడవడం ఈ లోకానికే మంచిది కాదు. ఏడవకుండా ఏం చేయమంటారు స్వామి? నా కొడుకు కోడలు విడిపోయారు. కొన్ని దుష్ట శక్తులు వాళ్ళని విడదీశాయి. వాళ్ళు మళ్ళీ కలవాలి, వాళ్ళు బాగుండాలి. దానికోసం నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నీ కొడుకు కోడలు తప్పకుండా కలుస్తారమ్మా. దానికి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అదేదో చేసి పుణ్యం కట్టుకోండి స్వామి. మీరు దేవుడే పంపించినట్టుగా వచ్చారు. వాళ్ళ జాతకాలు ఉన్నాయా అమ్మా? ఉన్నాయి స్వామి. వీళ్ల జాతకాల్లో దోషం ఉందమ్మా. వీళ్ళు పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేశారా అమ్మా? చెయ్యలేదు స్వామి. ముందు ఆ వ్రతం చేయించండమ్మా. ఆ తర్వాత మిగతా పరిహారాల గురించి నేను చెప్తాను. అలాగే స్వామి. కాల్ చేస్తుంది. ఏం పని చెప్పబోతుందో. హలో మిసెస్ భూమి. హాయ్. హాయ్.
ఏం చేస్తున్నారు? నేనా ఇప్పుడే ఒక మంచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. నేను ఇచ్చిన బుక్ చదివారా? అదే పనిగా చదవడానికి అదేమన్నా బైబిలా, ఖురానా, భగవద్గీత? యునో ఇట్స్ జస్ట్ ఎ గగన్స్ లైఫ్ స్టైల్. చూడండి, ఆ బుక్ గురించి అలా మాట్లాడకండి. అందులో మా గగన్ బావ బతికిన ప్రతి క్షణం ఉంది. నా గుండెల్లో నుంచి వచ్చిన ప్రతి భావం ఉంది. అది నాకు పుస్తకం కాదు, జ్ఞాపకం. హలో 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 నేను కూడా చదువుతున్నాను. అందులో ఏముందో నాకు కూడా తెలుసు. అంటే మొత్తం చదివారా? అంత పెద్ద బుక్ ఇచ్చారు, అప్పుడెలా చదువుతాను? ఇంకా చాలా ఉంది, నేను మెల్లగా టైం తీసుకొని చదువుతానులే. ఇంట్లో ఖాళీగానే ఉన్నారు కదండి, చదవండి. ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ ఏం వారం? శనివారం. తెలుసు, నేను కూడా నాన్ వెజ్ తిన్ను. నేను నాన్ వెజ్ గురించి మాట్లాడట్లేదు మేడం. ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఏంటి? యూత్ కి పబ్బులు, క్లబ్బులు, నైట్ రైడ్స్ గుర్తొస్తాయి. అంటే ఓ గాడ్, యు ఆర్ సో డమ్. నేను పబ్ కి వెళ్తున్నా. పబ్బకా? ఇప్పుడా? అయినా మీరొక్కరే ఎలా వెళ్తారు? ఓ యు ఆర్ సో బోరింగ్. నేను ఒక్కడే ఎందుకు వెళ్తాను? నేను తారతో వెళ్తున్నాను. తారతోనా? అవును. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశా. నేను ఆకాశం విషయమే మర్చిపోతున్నాను. కానీ ఈ రోజైనా, ఒక్క రోజైనా ఆకాశంలో బ్రతకాలి కదా. కానీ మీ ఇద్దరిని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏ ఏజ్ లో చేయాల్సిన పనులు ఆ ఏజ్ లోనే చేస్తున్నారు అనుకుంటారు, అంతే కదా. మీకు నా బాధ అర్థం అవ్వట్లేదు. మా బావకి తారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు అలా అని జీవితాంతం భయపడుతూ కూర్చోవాలా? భూమి, యు ఓన్లీ లివ్ వన్స్. ఛాన్స్ దొరికితే మనం ఎంజాయ్ చేయాలి.